హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అదొక 5 అవర్స్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏందో తెలియాలంటే మీరు ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఎండ్లో మీకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాం. ఇక్కడ మాత్రం చలి మామూలుగా లేదు. ఒక 1 వీక్ నుంచి చలి ఇరగదీస్తుంది. సో మొత్తం ఫుల్గా ప్రిపేర్ అయిపోవాలి ఎక్కడికి పోవాలన్నా. సో నెక్స్ట్ వీక్ నుంచి అయితే కొంచెం వెదర్ అయితే బాగా అవుతుంది. మనం వెళ్ళే ప్లేస్ దగ్గర ఇక్కడితో పోల్చుకుంటే కొంచెం చలి బెటర్గా ఉంది. సో కొంచెం టెంపరేచర్ బెటర్గా ఉన్నాయి అక్కడ. సో ఈవెన్ దో బెటర్గా ఉన్నా కానీ స్టిల్ చల్లగానే ఉంది. సో హుడీస్ అవన్నీ వేసుకోవడం మాత్రం పక్కా వేసుకొనే వెళ్ళాలి. ఇప్పుడైతే అన్నీ సెట్ చేసేసుకున్నాం. బ్యాగేజ్ అంతా రెడీగా ఉంది, అంత లోపల ఉన్నాయి. సో ఇంకా కార్ ఎక్కి సో డెస్టినేషన్కి అయితే వెళ్దామని రెడీ అవుతుంటే వియా చూడండి ఎట్లా ఆడుకుంటుందో. వియా లెట్స్ గో, వియా వెళ్దా, టైం అయిపోతుందమ్మా, లెట్స్ గో. ఎందుకు రావా నువ్వు? ఆరాధ్య దగ్గరికి వద్దా? వియా లెట్స్ గో టు ఆరాధ్య. ఇంకా మా మాలి చూడండి, మేము ఎక్కడికి వెళ్ళినా దాని $1 మిలియన్ క్వశ్చన్, దాన్ని తీసుకెళ్దామా పాపం. మేము రెడీ అయితే అది ఎక్కువ ఫీల్ అవుతుంది అందరికన్నా. మాలి లెట్స్ గో బేబీ, లెట్స్ గో. సో నిన్న నైట్ ఛార్జింగ్ పెట్టినాం, ఫుల్ అయిపోయింది ఛార్జింగ్ ఇంట్లో. సో మన లగేజ్ అయితే రెడీగా ఉంది ఒక 3 డేస్కి. ఇంతకుముందు జస్ట్ 1 బ్యాగ్ ఉండేది, ఇప్పుడు పిల్లలు వైఫ్ వచ్చేసరికి 3 బ్యాగ్స్ అయిపోయింది మొత్తం. ట్రంక్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడే మొత్తం అన్ని బ్యాగేజ్ అయితే అంతా రెడీ చేసుకున్నాం. సో మేమైతే కార్లోనే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకో కొన్ని మినిట్స్లో అయితే స్టార్ట్ అయిపోతాం. వియా లెట్స్ గో, లెట్స్ గో, వియా లెట్స్ గో, వియా లెట్స్ గో, లెట్స్ గో, సీ యు ఓవర్ దేర్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టా @vfamilystories. థ్యాంక్ యూ. వియా అండ్ మాలి వెనకాల కూర్చున్నారు, ఇది చూడండి వియాని మాలిని. హాయ్ వియా, సీరియస్గా చూస్తుంది వియా. మాలి చూడండి, మాలి వెనకాల రిలాక్స్ అవుతున్నారు. రేపైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంది, అలానే అక్కడనే ఇంకా ఈ వీకెండ్ కూడా అక్కడనే స్పెండ్ చేసేసి మన మెయిన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అక్కడనే చూసేయాలి. ఇంకా నేనైతే ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. కరెక్ట్గా మనం వెళ్ళే టైంకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే ఆఫీసెస్ అన్నీ అయిపోతున్నాయి కదా. సో నాకు తెలిసి మనము ఇక్కడ నుంచి డౌన్ టౌన్ దాటడానికే మనకు ఒక 1.5 అవర్ పడుతుంది. సో వన్స్ ఆడ దాటాక మాత్రం ట్రాఫిక్ ఫ్లో కొంచెం స్లో అవుతుంది. సో అప్పుడు మంచిగా వెళ్ళిపోవచ్చు. వియా చూడండి ఎలా చూస్తుందో వెళ్తుంటే, మొత్తం గమనిస్తుంది కార్లన్నీ వెళ్తుంటే. వియా ఏందయ్యి కార్స్, ఏందయ్యి? సడన్గా పైన ఎగురుతున్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని చూసి ఏలియన్ స్పేస్ షిప్ అనుకునేరు. అది హాట్ ఎయిర్ బెలూను. మనం మనీ కట్టి ఆ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్కి అయితే వెళ్ళొచ్చు. రైడ్ చాలా సూపర్గా ఉంటుంది, మనమైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ రైడ్స్ ప్లేస్ మనకి దగ్గరలోనే ఉంది, ఆలెన్లో ఉంది అది. సో పర్ పర్సన్ అరౌండ్ $250 ఏమో ఛార్జ్ చేస్తారు. కొన్నిసార్లు అవి మాల్ ఫంక్షన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, మాల్ ఫంక్షన్ అయి కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మా కమ్యూనిటీ ముందల పడింది హాట్ ఎయిర్ బెలూను, కాకపోతే లక్కీలీ ఎవరికి ఏం కాలేదు. ఈవెన్ ప్లేనోలో కూడా ఎవ్రీ ఇయర్ బెలూన్ ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఫెస్టివల్ అయితే సూపర్గా ఉంటుంది. బెలూన్ కనిపించదా నీకు? చూపి, బెలూన్ ఎక్కడ ఉంది? వియా బెలూన్ని చూసి బెలూన్ అని చూపిస్తుంది నాకు. వియాకి బెలూన్స్ అంటే ఎంత ఇష్టమో మాలీకి బెలూన్స్ అంటే ఎంత భయం. మాలీ ఇంకా వియా వెనకాల చిల్ అవుతుర్రు. సో ఇద్దరు ఆడుకుంటుర్రు. సో ఇక్కడ మనం పిల్లల్ని అయితే పక్కా కార్ సీట్లోనే ఉంచాలి ట్రావెల్ చేసేటప్పుడు, అది మెయిన్ రూలు. సో ఒకవేళ పిల్లలు కార్ సీట్లో లేకపోతే మాత్రం పోలీసులు పట్టుకుంటే పక్కా వార్నింగ్ లేకపోతే టికెట్ ఇస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి, మనం ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం పిల్లల్ని కార్ సీట్లోనే ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. మన లెఫ్ట్ సైడ్లో ట్రాఫిక్ చూడండి, వీళ్ళంతా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తారు. ఈ ప్లేను నుంచి అటు నార్త్ వైపుకి వెళ్తారు. చూడండి ట్రాఫిక్ ఎట్లుందో, ఫుల్ ట్రాఫిక్. సో పీక్ టైం అనమాట. ఇప్పుడు మాత్రం ప్లేను నుండి నార్త్ సైడ్ వెళ్తే మాత్రం ఒక మినిమం 50 minutes అయితే పడుతుంది. చూడండి ఇక్కడ చూడండి ముందర ట్రాఫిక్
ఓ మై గాడ్, పాపం 5 days ఆఫీస్కి వెళ్ళేటోళ్ళ పరిస్థితి మాత్రం చాలా చాలా ఘోరంగా ఉంటుంది. సో బేసిక్గా అరౌండ్ 4-5కి స్టార్ట్ అయితే ఇదే ప్రాబ్లము. ఎందుకంటే అంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. డౌన్ టౌన్ నుంచి ఇటు నార్త్ సైడ్ రావాలన్నా, నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలన్నా సేమ్ ఇష్యూ. 75 ఎప్పుడు ఫుల్ బిజీ ఉంటుంది. ఇంకా యాక్సిడెంట్లు అయితే ఇంకా అంతే గతి. ఒక 1 hour రోడ్ మీద స్పెండ్ చేయాలి. అనుకున్నట్టే ట్రాఫిక్లో ఇరికినాం. సో చాలా ఒక 8 miles వరకు ఉంది ట్రాఫిక్. సో డౌన్ టౌన్ పోయేదాకా ఇంకా మనకు ఒక 30 minutes డౌన్ టౌన్కే అవుతుంది. కొంచెం ఫాస్ట్గా వెళ్తే బెటర్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అమ్మయ్య, ఫైనల్లీ డౌన్ టౌన్కి అయితే వచ్చాం. కొంచెం ట్రాఫిక్ కొంచెం బెటర్ అయింది, బట్ స్టిల్ ఇంకా ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది ఇక్కడ కూడా. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, అవి డాలస్ డౌన్ టౌన్ బిల్డింగ్స్ అన్నీ. సో నైట్ ఇంకా సూపర్ ఉంటుంది వ్యూ ఇప్పటికన్నా. సో నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది డౌన్ టౌన్ వ్యూ. ఇది చూడండి, ఇటు మొత్తం ఇదంతా డౌన్ టౌనే, అక్కడ కనిపిస్తుంది కదా మన డాలస్ డౌన్ టౌన్ వ్యూ చూడండి. సో ఇది మన డాలస్ డౌన్ టౌన్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ చాలా కార్పొరేట్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది నార్త్ డాలస్ నుండి ఇక్కడికి వెళ్తారు ట్రావెలింగ్కి. సో చాలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు డాలస్ డౌన్ టౌన్లో. సో చూడండి స్కైలైన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చూడండి, ఈ బిల్డింగ్ చూడండి. ఒకసారి అయితే మనం డాలస్ డౌన్ టౌన్ వ్లాగ్ చేద్దాం. మొత్తం డాలస్ డౌన్ టౌన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, ఫైనల్లీ డౌన్ టౌన్ అయితే దాటేసాం. ఇంకా ట్రాఫిక్ ఏం లేదు, డైరెక్ట్ మన ప్లేస్కి దూసుకుపోవడమే. సో మధ్యలో అయితే ఒక స్టాప్ వేయాలి, బికాజ్ మనం సూపర్ ఛార్జ్ చేయాలి కాబట్టి ఒక స్టాప్ వేయాలి, ఒక 20-30 minutes. సో ఇంకా డైరెక్ట్ 75 miles per hour దూసుకొని మన ప్లేస్కి వెళ్ళిపోవడమే. ఈ లాంగ్ ట్రిప్తో ప్రాబ్లం ఏంటంటే కొంచెం డ్రైవ్ చేయగానే మనకి నిద్ర వస్తూ ఉంటుంది. సో పక్కా కాఫీ పడాల్సిందే. స్టార్బక్స్కి వచ్చినాం, ఇంకా మంచి కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చుకుందాం. egg bite and roasted pepper. We're actually out of those for today. Sorry? We're out of those for today. Oh, you're out? Yeah. Okay. పప్ కప్ Banana cup. ఇది తీసుకున్నాం లేకపోతే ఒకటి. Bread ఒకటి. పప్ కప్ కూడా ఒకటి. Can we get one puppuccino and సో బేసిక్గా స్టార్బక్స్లో పప్పీ ఉంటే పప్ కప్ అని ఇస్తారు. సో దాన్ని పప్పీస్ చాలా ఇష్టంగా, స్మాల్ డాగ్స్ కానీ డాగ్స్ చాలా ఇష్టంగా తింటాయి. మా మాలి అయితే దాన్ని 1 నిమిషంలో కుమ్మ అవతలేసేస్తుంది. సో ఇది పప్ కప్. సో మీకు పెట్స్ ఉంటే మాత్రం స్టార్బక్స్కి వెళ్తే పక్కా పప్ కప్ అయితే తీసుకోండి. మాలి దీన్ని చూసి ఐస్ క్రీమ్ అనుకుంటుంది, నాకు ఇమ్మంటుంది. ఫస్ట్ అయితే దీన్ని మాలికి ఇచ్చిద్దాం వియా తినేలోపు. ఇంకా వియా గుంజుకుంది ఆ పప్ కప్పు, తిని నమ్మి అంటుంది. వియా, హౌ ఇస్ దిస్? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ చెప్పు డాడీకి. థ్యాంక్ యూ వియా. సో ఫైనల్లీ సూపర్ ఛార్జర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఛార్జింగ్ పెట్టుకుందాం మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో ఇంకా ఇక్కడ నుంచి 1.5 hour అయితే ఉంది మనకి డెస్టినేషన్కి. సో ఇప్పుడైతే సూపర్ ఛార్జింగ్ అవుతుంది. ఇక్కడ ఒక 20-30 minutes వెయిట్ చేయాలి. 15 minutesలో అయిపోద్ది. కానీ జస్ట్ ఇంకా మేము కూడా ఏదైనా మూవీ చూస్తాం ఒక 1/2 hour. సో ఎగ్జాక్ట్లీ బక్కీస్ వెనకాల అయితే ఉంది. ఇంకొన్ని అక్కడ కనిపిస్తుంది కదా, అది బక్కీస్ అంటే గ్యాస్ స్టేషను, పెద్ద గ్యాస్ స్టేషన్ అది. ఒక 50-60 pumps దాకా ఉంటాయి సో బక్కీస్లో. సో పోయేటప్పుడు అయితే బక్కీస్ మీకు చూపిస్తాను. సో బయట నుంచి అయితే చూపిస్తాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఇంకా లోపల పోవడం కుదరట్లేదు. సో మొత్తం ఏదో మూవీ చూసుకొని ఇంకో 1/2 hour అయితే స్టార్ట్ అయిపోతాం. మన మాలిగాడు ఒకటే అరుస్తుంది కార్లో, సుస్సు వస్తున్నట్టుంది. సో దిగగానే దీన్ని అయితే సుస్సు తీసుకెళ్ళాలి. ఏదేమున్నా, ఎంత చలి ఉన్నా, రెయిన్ ఉన్నా, ఎండున్నా, ఒకటి మాత్రం గ్యారంటీ, పెట్ ఓనర్స్ ఉంటే మాత్రం వాటినైతే టైంకి వాకింగ్కి, టైంకి షిట్కి, టైంకి గ్రూమింగ్ వాటికి అయితే తీసుకెళ్ళాలి. అది మన రెస్పాన్సిబిలిటీ.
ఒక పెట్‌ని పెంచుకుంటున్నామంటే మనకి ఇంకో ఎక్స్‌ట్రా కిడ్ ఉన్నట్టు లెక్క. మా పక్కన వేరే వాళ్ళు టెస్లా సూపర్ చార్జింగ్ వాళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకుంటారు. వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్ సేమ్ మాల్టీసే ఉంది. మాల్ లాంటి డాగే. 2 ఆపోజిట్‌గా మిర్రర్స్‌ని స్టేర్ చేస్తున్నాయి. మాలి ఏమో దాని కళ్ళు చేస్తుంది. అదేమో మాలి కళ్ళు చేస్తుంది. ఇది చూడండి. అటు తిప్పుతాను చూపి. అది చూడండి కనిపిస్తుందా డాగ్? వాళ్ళ దాంట్లో కూడా సేమ్ మాల్టీసే ఉంది. వాళ్ళ డాగ్ ఏమో మాలీని స్టేర్ చేస్తుంది. మాలీ డాగ్ ఏమో సారీ వాళ్ళ డాగ్ ఏమో మాలీని స్టేర్ చేస్తుంది. మాలీ ఏమో దాన్ని స్టేర్ చేస్తుంది. మధ్యలో ఇంకో కార్ వస్తుంది. ఫైనల్లీ మన సూపర్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోదాం మన డెస్టినేషన్కి. సో ఇందాకే చెప్పాను కదా బకీస్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి చూపిస్తాను. సో బకీస్ చాలా పెద్దగా ఉంటుంది గ్యాస్ స్టేషను. సో చాలా పంప్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇది సైడ్ వ్యూ. ఇది ఈ సైడ్కు ఉన్నాయి ఈ గ్యాస్ స్టేషన్స్. సో ఇది సైడ్ వ్యూ చూడండి. సైడ్కు ఉన్నవి. ఇంకా ఫ్రంట్ చూపిస్తాను. సైడ్కున్న పంపులు ఇవి. సో మనం రైట్ తీసుకుంటే రైట్కి ఇంకొన్ని పంప్స్ ఉంటాయి. సో ఇది వేరే వాటితో పోలిస్తే కొంచెం చిన్ననే ఉంది, కానీ చాలా పెద్దగా 50-60 పంప్స్ ఉన్న బకీస్ గ్యాస్ స్టేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకు లోపల అన్నీ దొరుకుతాయి అన్నమాట. లోపలైతే ఇది ఒక మినీ వాల్మార్ట్ లాగా ఉంటుంది. సో మళ్ళీ మనం ఇదైతే ఒక మినీ వాల్మార్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ మనం అన్నీ తెచ్చుకోకుండా వాల్మార్ట్కి అట్లా ట్రావెల్ చేసేటప్పుడు గ్యాస్ స్టేషన్లోనే మనకు కావాల్సిన చిప్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే ఇక్కడనే తీసుకోవచ్చు. సో టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకసారి అయితే బకీస్ మొత్తం టూర్ చేద్దాం. సో ఇది జస్ట్ బకీస్ ఓవర్ వ్యూ. ఇప్పుడైతే మనం మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. ఇంకో 2 నాట్ ఈవెన్ 2 minutes, ఇంకో 300 feet డిస్టెన్స్లో డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంటికి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. వచ్చేసినాం ఇంటికైతే. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. ఇది చూడు. హాయ్ ఆరాధ్య. ఏంది మా అంతగానో చూస్తుంది? ఏముందా ఫోటోసా? అరే భలే ఉందిగా ఇది. ఎప్పుడు దిగినాయి ఈ ఫొటోస్? చూడు మామ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. భయపడుతుంది. రాగానే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయింది చూడండి. ఇద్దరు మంచిగా ఎత్తుకొని ఇంకా వియా వాళ్ళ మామ అత్తలతో చిల్ అవుతుంది. ఇంతకీ మేము వచ్చిన ప్లేస్ చెప్పలేదు కదా. మేము వచ్చింది హూస్టన్, టెక్సస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.